అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సామాజిక కార్యకర్త కృష్ణకుమారి గారు. మేడం గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో ఇంకా ప్రకంపన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకొకళ్ళు బయటకు వస్తున్నారు. ఈరోజు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు కానీ, దాంతోపాటు తిరుపతన్న లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళని ఇంకొక 5 రోజులు కస్టడీకి కూడా వాళ్ళు కోరుతున్నారు గవర్నమెంట్. దీనికి సంబంధించి పోలీసు వారు నిజంగా చూసుకున్నట్టయితే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముందుకెళ్ళి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దగ్గర 13 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సమంత అండ్ నాగ చైతన్య లాంటి వీళ్ళు విడిపోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణం, దాని ద్వారానే తెలిసిన విషయాలు అన్నట్టుగా బయట మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడండి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు అనేది కనుక మనం ముందుగా మాట్లాడుకుంటే, ఇప్పుడు వీళ్ళు తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చారు. పైగా వీళ్ళు ఈ అధికారంలోకి రావటానికి ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి వీళ్ళు తెలంగాణను తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీతో. అవునండి. అయితే విలీనం చేయలేదు, అది ఒక కారణం. అంటే వీళ్ళ అభద్రతకు చెప్తున్నా. వీళ్ళు పూర్తిగా మేము ఉద్యమం ద్వారానే అధికారంలోకి వచ్చామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలను కూడా అనుకునేటట్లు భ్రమింపజేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఉద్యమం 50% అయితే మిగతా 50% 25% కాంగ్రెస్లో విలీనం చేస్తాను అని చెప్పి చేయలేదు. విలీనం చేయటానికి కూడా, చేస్తానని చెప్పటం కూడా తెలంగాణ రావడానికి ఒక కారణం. ఇంకొకటి, వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఇష్టం వచ్చినట్లు నినాదాలు ఇచ్చారు. దళితుల్ని సీఎం చేస్తాం, దళితులకు 3 ఎకరాలు భూములు ఇస్తాం, పొలం ఇస్తాము, ఇలా రకరకాల వాగ్దానాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడారు. నిజంగా వీళ్ళు ఉద్యమం ద్వారానే ఈయన మాత్రమే టేకేదారు అయ్యినట్లయితే గనక ఇంట్లో ఉన్నా గెలిచేవాడుగా. ఇన్ని అబద్ధాలు చెప్పి గెలవాల్సిన అవసరం లేదుగా. అంటే దీని అర్థం ఈయన ఉద్యమం ద్వారానే సీఎం అయ్యాడు అనుకోవడం పచ్చి అబద్ధం. ఈయన తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెచ్చాడు మా నాన్న తెలంగాణ అని కేటీఆర్ ఎప్పటికప్పుడు ప్రగల్భాలు పలుకుతాడు. చావు నోట్లో తలగాదు పెట్టింది, అబద్ధాల నోట్లో తలబెట్టి గెలిచాడు మీ నాన్న. ఇది మొదటగా క్లారిటీ. ఇది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఏం చేశారు, ఇప్పుడు మనం ఇలా సీఎం అయ్యాం, ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో, ఏమైనా జరగచ్చు. అందుకని అభద్రతా భావంతో అసలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి, లేదు అంటే వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, ఇంకెవరెవరు ఏమేమనుకుంటున్నారు, వాళ్ళందరి మనసులో ఉన్న విషయాలు తెలుసుకుంటేనే కానీ నేను నా పదవిని నిలబెట్టుకోలేను, సరిగా పరిపాలిస్తాను అనేది కాదు. ఇక్కడ మామూలుగా అయితే ఒక రాజకీయ వ్యాలిడ్ పాయింట్ మేడం. నిజంగా ఇది అంటే చాలా రోజుల నుంచి చెప్తున్నారు, కానీ అసలు అంటే మిగతా వాళ్ళ ఫోన్లు, హీరోయిన్ ఫోన్ తో గవర్నమెంట్ కి ఏం పని, మిగతా వాళ్ళతో ఏం? హీరోయిన్ల ఫోన్లు గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదు. అవును, అది చేసిన మురికి పని వేరే దానికోసం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు, ఫోన్ ట్యాపింగ్ కి వీళ్ళు పాల్పడ్డారు అంటే, వీళ్ళు నిత్యం అభద్రతా భావంతో ఉన్నారు. ఈ పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు. అందుకని మనకు ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అనే ఒక భయంతో, అభద్రతా భావంతో ఒక కారణం. రెండోది ఏంటి అంటే, కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాడు కదా. మరి 80,000 పుస్తకాల్లో సమకాలీన సాహిత్యము, రాకెట్ సాహిత్యము, శాస్త్ర సాంకేతిక సాహిత్యాలే కాదు కదా, పురాణాలు, వేదాలు, పాతకా హిస్టరీ అంతా చదువుకున్నాడు కదా, సాహిత్యం, భాష, మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు. రాజులు, రాజ్యాలు, కుట్రలు, కుహాకాలు అన్ని చదివాడు కదా, ఆ పుస్తకాలన్నీ చదివాడు కదా. ఆ పుస్తకాల్లో ఏముంటాయి, రాజుల కథల్లో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించేది ఎవరు,
కుట్రలు, గూఢాచార్యం, ఎత్తులకు పై ఎత్తులు, స్పైలు. గూఢచార్యం, ఆ, వేగులు వాళ్ళు, ఆ, ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకని కేసీఆర్ ఏం ఆలోచించాడంటే నాకు కూడా ఒక గూఢచారి వ్యవస్థ కావాలి. ఈ గూఢచారి వ్యవస్థ ఉంటేనే నేను నాకు ఎటువైపు నుంచి అన్న ముప్పు వస్తుందేమో తెలుసుకోగలుగుతాను. అలాగే ఎదురువారి కదలికలు, వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు నాకు తెలిసి, వాళ్ళ ఎత్తులేంటో తెలిస్తే నేను పై ఎత్తులు వేయగలను అని ఆలోచించి కేసీఆర్ పెట్టుకున్నది ఇది. కేటీఆర్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు నిజానికి ఉమ్, ఈ దీంతో. ఉమ్, అయితే అసలు పోనీ ఈ గూఢచర్యం కూడా ఉమ్, ప్రతి ఇంటికి ఒకటి పెట్టి ప్రజల ఇళ్ళకి, ఉమ్, అసలు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి, ఈ ప్రజలకి నేనేం చేయాలనుకుంటే నేనేం చేశానని వాళ్ళు అనుకుంటున్నారు, నా దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటున్నారు అని ప్రజల ఇళ్ళకి ప్రతి ఇంటికి ఒక మైక్రోఫోన్ పెట్టి వాళ్ళ మనోభావాలు చదివి దానికి అనుగుణంగా ఈయన పరిపాలన చేసుంటే అవును, కేసీఆర్ బతుకున్నంతకాలం సీఎంగా ఉండేవాడు. ఉమ్, కానీ ఈయన దేనికి వాడాడు దీన్ని, ఈ గూఢచర్యాన్ని? తన పదవిని నిలబెట్టుకోవడానికి, ప్రత్యర్థుల ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి వాడాడు. కాబట్టే ఇవాళ బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, ఇది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఒక వ్యక్తికి ఎంత గోప్యత, ఎంత పర్సనల్ స్పేస్ ఉంటుందో ఒక పార్టీకి కూడా ఉంటుంది. ఉమ్, నువ్వు వాటి జోలికి వెళ్ళే హక్కు నీకు లేదు. నువ్వు చేసింది 100కి 1000% తప్పు. చట్టం ప్రకారం, చట్టం ప్రకారమే కాదు, న్యాయము ధర్మం కూడా కాదు. ఉమ్, ఇప్పుడు అవును, న్యాయం ధర్మం కూడా కాదు, అది ఒక విషయం. ఉమ్, అంటే తన పదవిని నిలబెట్టుకుంటానికి, ప్రత్యర్థులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి, తను ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడానికి దాన్ని ఒక ఉపకరణంగా వాడుకున్నాడు. అలా చేయడం కూడా తప్పు. పైగా ఇది ప్రజాధనంతో ఇది ఇన్వర్టెడ్, ప్రజలు ట్యాక్సులు కట్టి ప్రతి రూపాయిని తీసుకొచ్చి పెడితే ఆ డబ్బుని నువ్వు ఈ విధంగా వాడటం తప్పు. ఈ భూమి ఉన్నంత కాలం నీ పార్టీయే పరిపాలన ఉండాలి అనుకుంటే నువ్వు ఇలాంటివి అసలు చేయకూడదు. ప్రజాధనంతో అసలే చేయకూడదు. నువ్వు చేయాల్సిందేంటి, నీ పార్టీని బలోపేతం చేసుకుంటానికి కాదుగా, ప్రజలకు పరిపాలన ఇవ్వటానికి నీకు అధికారం ఇచ్చింది. అది గాలికి వదిలేసేసి నువ్వు ఈ ఆట ఆడావు, అయిపోయింది. అయిపోయాక ఇంకా కేటీఆర్ లేదు అంటే ఈ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, అదే మేడం, వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటి అంటే కేసీఆర్కి కొడుకు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటి టర్మ్లో కేటీఆర్ ఎప్పుడు కూడా ఎర్ర లైట్ లేని కారులో తిరుగుతూ ఉండేవాడు. అందరూ బొగ్గ కారు చాలా సోకుంటది పొలిటీషియన్స్కి. నేను బొగ్గ కారు వాడాలి, పొలిటీషియన్ అయిన ప్రతివాడు బొగ్గ కారు వాడటానికి వీల్లేదు. బొగ్గ కారు వాడాలంటే ఒక మంత్రో లేకపోతే ఇంకోటో అవ్వాలి. కానీ కేటీఆర్ మంత్రి అయినప్పటికీ కూడా బొగ్గ కారు వాడగలిగే పరిస్థితి ఉంది కూడా బొగ్గ కారు వాడేవాడు కాదు. ఎందుకు అంటే తను ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, తన కదలికలు ఎవరికైనా తెలుస్తాయేమో, మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి అసలు తెలియకూడదు, ప్రత్యర్థులకు అసలే తెలియకూడదు, ప్రజలకు తెలిసినా పర్లా వీళ్ళేం పీకేస్తారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకని ఇతని మీద చాలా డౌట్లు వచ్చినాయి కేసీఆర్కి. ఓకే, అసలు సాక్షాత్తు కోడల్ని కూడా హెచ్చరించాడంట, నీ మొగుడు జాగ్రత్త, ఎక్కడెక్కడ దొరుకుతున్నాడో నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నీ కొడుకు ఎక్కడికో వెళ్తున్నాడని అని. అందుకే కేటీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఇది ఉంది, అందుకోసం ఇలా అని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ అందుకోసం అని చెప్పి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయమని చెప్తే కేసీఆర్ అది ఇంకొక మలుపు తీసుకుంది. ఆ మలుపు ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చేయించిందే అనధికారమైన పని. అయితే ఈ అనధికారమైన పనిని నువ్వు 5% చేయమంటే, 10% చేయమంటే, 20% చేయమంటే వాళ్ళు 100% చేసి చూపించారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా అర్థం అవటానికి. ఇప్పుడు ఒక కిరోసిన్ షాప్లో కిరోసిన్ అమ్ముతున్నాడు షాప్ వాడు. లీటర్కి 1/2 లీటరు దానిలో కల్తీ కలిపి అమ్ముతున్నాడు. అయితే వాడు షాప్ చూసుకోరా అని చెప్పి తన దగ్గర పనిచేసేవాడిని షాప్లో పెట్టి ఆడ ఎక్కడికో పోయాడు. వీడేం చేశాడు, ఆయనకేం తెలుస్తుంది, ఆయన 25% ఎట్లా కలిపాడు,
ఇంకో 20% నేను కలుపుతా, ఆ మార్జిన్ డబ్బులు నేను కొట్టేస్తా. ఆయన ఏమనుకుంటాడు, 25 కలిపారు నేను 25 కలిపాను, 50 కలిపిన సంగతి ఆయనకి తెలియదు కదా అని చెప్పి ఈడి జేబులో వేసుకోవడం మొదలెట్టాడు. ఇది కూడా అంతే. వాళ్ళు మీరు ఇంత చెయ్యండిరా అంటే అంత చేశారు. ఆ అంత ఎందుకు చేశారు అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం చేశారు. ఇప్పుడు హీరోయిన్లని ఇలా వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రహస్యాలు వీళ్ళు తెలుసుకుని ఆ రహస్యాలతోటి వీళ్ళు డబ్బులు గుంజుకున్నారు అని తెలుస్తుంది. అంటే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయమంటే వీళ్ళు ఇంకొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి అవినీతికి ఇదొక మార్గం అయి కూర్చుంది. డబ్బులు కూడబెట్టుకున్నారు ఏతావాత. కానీ ఇప్పుడు ఉచ్చు బయటకు మొత్తం విషయం బయటకు వచ్చేసరికి డొంకంతా కదిలింది కదా. ఈ డొంక కదిలినప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు 2 ముగ్గురు ఆయన చేయమన్నాడు, మొత్తం వీళ్ళందరినీ చేశారు. ఎవరైతే అంతమంది చేశారు. ఇవన్నీ బయటపడవు కదా అనుకున్నారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ ట్యాపింగ్ చేసిన వాళ్ళల్లో భుజంగరావు గారు ఉన్నారు కదా. అవును, పాప మంచి సిన్సియర్ ఆఫీసర్ అండి ఆయన. ఆయనకి కులం పిచ్చెక్కి వీళ్ళకి హెల్ప్ చేశాడు కానీ మంచి విద్యావంతుడు ఆయన. నాకు బాగా ఆయనతో కలిసి పనిచేశాను నేను. మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ దీంట్లో ఉన్నప్పుడు మాకు హెడ్ గా ఉండేవాడు ఆయన. డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేశాను నేను. అయితే ఆయన భార్యాభర్తల సమస్యల గురించి వాటి గురించి మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడేవాడు. చాలా అంటే ఆయన కవితలు రాసేవాడు భార్యాభర్తల సంబంధాల గురించి. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి స్పీచెస్ ఇచ్చేవాడు బాగా స్టూడెంట్స్ కి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, అలాగే గంజాయి తీసుకోకుండా ఉండటం కోసము, అలాగే షీ టీమ్స్ వాళ్ళ దాని గురించి అంటే అవగాహన కల్పించడానికి అతను మంచి భాష మీద పట్టు అవన్నీ ఉన్నాయి భుజంగరావు గారికి. యాక్చువల్ గా ఆయన అసలు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా అనిపించేవాడు. అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు నాశనం చేసి పెట్టారు అనవసరంగా. వీళ్ళ స్వార్థానికి వాళ్ళని బలి చేశారు. కానీ ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఉద్యోగస్తులు, పొలిటీషియన్స్ అనేవాళ్ళు. 5 సంవత్సరాలు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మీరు 30 సంవత్సరాలు ఉద్యోగస్తులు. మీ పదవీ కాలం ఎక్కువ ఉంటుందా, వాళ్ళ పదవీ కాలం ఎక్కువ ఉంటుందా? మీకేమేమి ఉంటాయి? ఇంకా వాళ్ళకి పదవి ఊడింది అంటే ఏమన్నా కరప్షన్ ఛార్జెస్ అవన్నీ ఉంటే పెన్షన్లు అవన్నీ కూడా వస్తాయో రావో తెలియదు. కానీ మీకు అట్లా కాదు కదా. మీదెంత గౌరవమైన ఉద్యోగం. మొత్తం పోగొట్టుకున్నారు. అందుకే ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు మీ సత్తా ఏంటో మీరు తెలుసుకోండి. మీ సత్తా ప్రకారం మీరు ఉండండి. ఇప్పుడు నిన్న మొన్న ప్రభాకర్ రావుని ఫోన్లో సంప్రదిస్తే ఆయన ఏమన్నాడు, ఎవరు అసలు మొత్తం రింగ్ లీడర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదేశిస్తే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, మేము కూడా పోయినసారి అలాగే చేసామని చెప్పి ఏడవలేక నవ్వినట్టు చెప్పాడు ఆయన. వీళ్ళ బతుకులు ఎలా అయిపోయినాయి అంటే ఏదో ఉంది సామెత, ఎంత బతుకు బతికి ఇంటర్కి మాల్చి వచ్చినట్టు వీళ్ళు పోలీసు ఉద్యోగాల్లో ఎన్నో సాహసాలు చేసి అంతా చేసి చివరికి ఎలా ఇరుక్కున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఇప్పుడు మనకు చూడండి, ఒక్క ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చెయ్యము అని గనక ఎవరన్నా అంటే దానికి బలవంతం చేసే హక్కు లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు బ్యాంకులకు ఆదేశించింది ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయము అని. అంటే ఒక ఆధార్ కార్డుకున్న విలువ, నంబర్కున్న విలువ ఇక్కడ పొలిటీషియన్స్కి లేదా? అంటే వీళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదా వీళ్ళకి? అందుకోసం ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ దీని మీద చర్యలు కూడా తీవ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.